గ్లోబల్ వార్మింగ్ సదస్సులో పాల్గొనడానికి ఇండియా తరపున వాక్ ఫర్ వాటర్ కోఆర్డినేటర్ ప్రదీప్ సెలెక్ట్ అయ్యారు. ఈ నెల 22న వరల్డ్ వాటర్ డే సందర్భంగా అంటార్కిటికాలో ఈ సదస్సు జరగనుంది. అంటార్కిటికాకు బయలుదేరిన ప్రదీప్ కి వాక్ ఫర్ వాటర్ సభ్యులు విషెస్ తెలిపి సెండ్ ఆఫ్ ఇచ్చారు. ఇండియా సమస్యలు సదస్సులో వివరిస్తానన్నారు ప్రదీప్. వాటర్ వేస్టేజ్ వల్ల జరిగే పరిణామాలపై ప్రసంగిస్తున్నట్టు చెప్పారాయన. నేను అంటార్టికా వెళ్ళబోతున్నాను ఈరోజు. సో మేము గ్లోబల్ ఎక్స్పెడిషన్కి వెళ్ళబోతున్నాం. ప్రపంచం మొత్తం నుంచి 35 దేశాలు 100 మంది యంగ్స్టర్స్ని సెలెక్ట్ చేశారు. నేను భారతదేశాన్ని కొంతమంది రిప్రజెంట్ చేస్తూ వెళ్ళబోతున్నాం. సో అక్కడ మనం గ్లోబల్ వార్మింగ్, మనం చేసిన పొల్యూషన్ వల్ల ఎంత గ్లోబల్ వార్మింగ్ అంతా అక్కడ ఐస్ ఎలా మెల్ట్ అవుతుంది అనేది మేము స్టడీ చేయబోతున్నాం. సో ఇందులో భాగంగా నేను వాక్ ఫర్ వాటర్ తరపున కూడా అక్కడ మేము ప్రపంచం మొత్తం మేము కూడా ఈ వాక్ ఫర్ వాటర్ని సపోర్ట్ చేసి మేము కూడా అక్కడ నడవబోతున్నాం అక్కడ. సో ఇక్కడ కూడా అందరూ మానవహారంలాగా అందరూ ముందుకు రావాలని నేను కూడా కోరుకున్నాను. ఎందుకంటే వాటర్ అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు March 22 వరల్డ్ వాటర్ డే రోజు మీరు కూడా అందరూ కలిసి మానవహారంలో పాల్గొని నేను కూడా అంటార్టికా నుంచి మేమందరం ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మొత్తం మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఈజ్ రిప్రజెంటింగ్ హైదరాబాద్ ఇన్ ద గ్లోబల్ సినారియో. ఈజ్ గోయింగ్ ఆన్ అన్ ఎక్స్పెడిషన్ టు అంటార్టికా అండ్ ద టీమ్ ఈజ్ బీయింగ్ లెడ్ బై ద మోస్ట్ డిస్టింగ్విష్డ్ Robert Swan, OBE, Sir Robert Swan. And this is a matter of pride because he is going for a cause. Pradeep is going there representing not only Hyderabad but humanity as a whole and trying to create an awareness on global warming, deforestation and most important, water.